లక్ష్మీదేవి నివాసాలు. శ్రీ మహాలక్ష్మి ఏ ఏ ప్రదేశాల్లో కొలువై ఉంటుందో తెలియజేయమని భీష్మ పితామహుణ్ణి అడిగాడు ధర్మరాజు. ఆ సందేహానికి బదులిస్తూ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడి ఒడిలో లక్ష్మీదేవి కూర్చొని ఉండగా రుక్మిణీదేవి వెళ్ళి ఈ ప్రశ్నే అడిగింది. లక్ష్మి చిరునవ్వు చిందించి, నిరంతరం నిజం మాట్లాడే వారి చెంత, పరిశుభ్ర ప్రదేశాల్లో, గురుభక్తి కలవారి వద్ద, నిగర్వులు, సమర్థులు, స్థిరచిత్తులు, పుణ్యకర్ములు, జ్ఞానులు, తాపసులు, దాన ధర్మాలు చేసేవారు, బ్రహ్మచర్యం పాటించేవారు, సర్వజీవుల పట్ల కరుణ చూపేవారు ఉన్న చోట నేను ఆనందంగా కొలువు తీరి ఉంటాను. స్త్రీల విషయానికి వస్తే భర్తకు అనుకూలవతులైన సతుల చెంత, అతిథి సత్కారాలు చేసేవారి వద్ద, ఉత్తమ గుణాలున్న వారి దగ్గర నివసిస్తాను. అలాగే తామర కుసుమాలు ఉన్న చోట, కొలనులు, తటాకాలు, తమలపాకులు మొదలైన పచ్చని చెట్లు ఉన్న చోట నేను అమితానందంగా కొలువై ఉంటాను. నేనెక్కడ ఉండనో కూడా చెబుతాను, ఆలకించు. క్రూరులు, కృతజ్ఞులు, కుత్సితులు, పాపాత్ములు, అబద్ధాలు చెప్పేవారు ఉన్న చోటకు వెళ్ళను అంటూ రుక్మిణీదేవికి సమాధానం చెప్పింది శ్రీ మహాలక్ష్మి అంటూ వివరించాడు భీష్ముడు. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.